నమస్కారం. నేను వివరాలు పోయే ముందు మొన్న ఫ్యూచర్ సిటీ కోసం ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు ఉన్న ఫోటో ఇది. ఈ ఫోటోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి. మరి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఇద్దరంటే ఇద్దరు కూడా రియల్ ఎస్టేట్ దందా నడిపేటోళ్ళు. ఒకరు కిచ్చిన లక్ష్మారెడ్డి గారు, ఇటీవల వర్టెక్స్లో ఈయన పేరు బయటికి రావడం జరిగింది. అంతేకాకుండా ఫయీం ఖురేషి, ఈయన మైనార్టీ ఇన్స్టిట్యూషన్ చైర్మన్. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ రంగాలు కానీ సెక్రటరీలో ఏం పైరవేలైనా కానీ పెద్ద పెద్ద లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రతి అంశంలో ఫయీం ఖురేషి పేరు ప్రథమంగా నిలబడు. మరి ఈయన ఈ మధ్యలో ఎందుకున్నాడు? ఈయన మంత్రి, చీఫ్ సెక్రటరీయా, దేనికోసం ఉన్నారు? ఇంకోటి, ఇక్కడ ఉన్న వ్యక్తులలో ఎక్కడికి వెళ్ళైనా ఒక రియల్ ఎస్టేట్ అంటే ఒక ఫ్యూచర్ సిటీ కోసం పెడుతున్న ప్రాంతంలో ఈరోజు అమెరికాకి వెళ్ళి కానీ, లేకపోతే డల్లాస్ అని చెప్తున్నారు, డల్లాస్కి వెళ్ళి కానీ, వేరే దేశాలకు వెళ్ళి ఈరోజు ఇంటర్నేషనల్ సంస్థలు ఏమైనా వచ్చినాయా? ఎవరైనా పాల్గొన్నారా? డెవలప్మెంట్ చేసేటోళ్ళు ఎవరు ఉన్నారా అని అంటే ఎవరు రాలే. ఈరోజు వీళ్ళు ఉన్నారు, వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి పక్కన మొత్తం ఎవరైతే రెగ్యులర్గా దందాలు నడిపిస్తారో సెక్రటరీని అడ్డాగా మార్చుకొని అటువంటి వాళ్ళు ఈరోజు ఉన్నారు. ఏ సెక్రటరీ అయితే ఒకనాడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఏ సెక్రటరీలో ఒకనాడు కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఉన్నారు, ఏ సెక్రటరీలో ఒకనాడు పివి నరసింహారావు గారు ఉన్నారు, అసలు ఏ సెక్రటరీలో ఒకనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. అసలు సెక్రటరియట్లో ఈరోజు ఒక క్రిమినల్ 89 కేసులు ఉన్నటువంటి క్రిమినల్ ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండ్ దొరికినటువంటి వ్యక్తి ఈరోజు సెక్రటరీలో కూర్చొని ఈరోజు దందాలు నడుపుతుండ్రు. ఆ దందాలో భాగంగా